వాహనదారులకు మోదీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేసింది. కేంద్ర రవాణా శాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్ ముసాయిదాను విడుదల చేసింది. 5 లేక అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు వాహనంపై పెండింగ్లో ఉంటే సంబంధిత రవాణా అధికారులు ఆ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ చలాన్ చెల్లించడానికి ఉన్నటువంటి గడువును కూడా 90 రోజుల నుంచి 45 రోజులకు తగ్గించింది. దీంతో 45 రోజుల్లోగా ఈ చలాన్లు చెల్లించకపోతే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్తో వాహనదారులపై కేంద్రం కూడా కొరడా జులిపించినట్లయింది. ఇక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 45 రోజుల్లో చలాన్లు చెల్లించుకుంటే వాహనంపై అన్ని రకాల లావాదేవీలు క్లోజ్ చేస్తారు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ చలాన్ జారీ కానుంది. ఇక నుంచి సాధారణంగా చలాన్లు వాహన యజమాని పేరు మీదే జారీ అవుతాయి. అయితే చలాన్ జారీ అయిన సమయంలో వాహనాన్ని యజమాని నడపలేదని నిరూపించినట్లయితే ఆ సమయంలో వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు. ఈ కఠిన నిబంధనలు రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించేలా చేయడానికే జారీ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కాగా తెలంగాణలో జరుగుతున్న అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగంగా డ్రైవ్ చేయడం అనేది ఓ ప్రధాన కారణమని కేంద్ర రవాణా శాఖ తెలిపింది.